వరంగల్ జిల్లాలో సరు కార్యక్రమాన్ని ఈ నెల 25వ తేదీ నుండి ప్రారంభిస్తున్నామని ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సర్ కార్యక్రమంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఎటువంటి నష్టాలు ఉండవని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ వివరాలను ఇంటికి వచ్చిన వారికి పూర్తి సమాచారం అందజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంపై అపోహలు సృష్టిస్తున్నారని, అటువంటి అపోహలను ప్రజలు నమ్మొద్దని స్పష్టం చేశారు. మాట్లాడిన దానికి జస్ట్ యాడింగ్ ఆన్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనకి టోటల్ 795 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి వరంగల్ జిల్లాలో 3 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్కి సంబంధించి. దీంట్లో ఆల్మోస్ట్ 7,80,000 మంది ఓటర్లు ఉన్నారు, మహిళలు పురుషులు ఇద్దరిని కలుపుకొని. సో వీళ్ళందరినీ మనము ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో మనము ఈ సవరణ అనేది ఏదైతే ఉందో ఇది టేకప్ చేయబోతున్నాము 25వ తారీఖు నుంచి. మీ ద్వారా పబ్లిక్కి మనము ఎక్కువ పబ్లిసిటీ అనేది చాలా అవసరము, బికాస్ ఓట్ అనేది మన హక్కు. సో దీనిని ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఏదైతే ప్రక్రియలో వాళ్ళ ఓట్ అనేది ఉండడానికి వాళ్ళు కంప్లీట్గా చర్యలు తీసుకోవాలి. ఇందులో ఏవైతే మన డాక్యుమెంటేషన్ పార్ట్స్ ఉన్నాయో దాంట్లో మనకి కాస్ట్ సర్టిఫికేట్స్ కానీ లేకపోతే బర్త్ సర్టిఫికేట్స్ ఇవి ఇప్పుడు సడన్గా మనకి ఇష్యూయన్స్ జరిగే ఇష్యూస్ రావచ్చు. సో దీనికి అడిక్వేట్ మీ సేవా సెంటర్స్ అండ్ ఆర్డీఓస్ అండ్ తహసీల్దార్స్ని మనము వాళ్ళకి ఓరియంటేషన్ ఇచ్చి ప్రిపేర్డ్గా ఉంచడం జరిగింది. జస్ట్ ఇన్ కేస్ ఎవరైనా సిటిజన్ ఆ క్షణంలో ఇబ్బంది పడకుండా అహెడ్ ఆఫ్ టైం వాళ్ళు ఈ సర్టిఫికేట్స్ తీసుకోవాలి అనేది ఒకటి, ఇన్ కేస్ వాళ్ళు ఇప్పటి వరకు తీసుకోకపోయి ఉంటే. దెన్ బిఎల్ఏస్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ అని మనం పొలిటికల్ పార్టీస్ని పిలిచి మనము వాళ్ళకి ఓరియంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 3 to 4 టైమ్స్ మనం ఓరియంటేషన్ ఇచ్చాము. మనకి ఆల్మోస్ట్ ఈచ్ కాన్స్టిట్యుయెన్సీస్లో నర్సంపేటలో 849 బిఎల్ఏస్ అపాయింట్ చేశారు, వరంగల్ ఈస్ట్లో 690 బిఎల్ఏస్ అండ్ వర్ధన్నపేటలో 846 బిఎల్ఏస్ని అపాయింట్ చేశారు. సో బిఎల్ఏస్ బిఎల్ఓస్ తోటి కలిపి పనిచేస్తారు. అంటే మనము బిఎల్ఏస్ వచ్చి వాళ్ళు దే కెన్ విజిట్ ది హౌస్ అలాంగ్ విత్ ది బిఎల్ఓ అండ్ దెన్ ఎన్ష్యూర్ దట్ ప్రాసెస్ ట్రాన్స్పరెంట్గా జరుగుతున్నదానికి వాళ్ళు జాయిన్ అయ్యి వర్క్ చేయొచ్చు బిఎల్ఏస్. అండ్ వాళ్ళకి రేపు కూడా మేము ఒక ఓరియంటేషన్ బిఎల్ఏ స్థాయిలలో ఆల్రెడీ ఈఆర్ఓస్ స్థాయిలో జరుగుతుంది. మనకి ఈఆర్ఓస్ వచ్చేసి నర్సంపేట్ ఆర్డీఓ గారు ఈఆర్ఓ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. వరంగల్ ఈస్ట్కి అయితే ప్రస్తుతం హన్మకొండ కలెక్టర్ గారు హూ ఇస్ ఇన్ఛార్జ్ డిడబ్ల్యూఎంసీ కమిషనర్ ఆమెనే ఉన్నారు. మనం ప్రతిపాదనలు పంపించడం జరిగింది అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ని ఇవ్వమని, సో దట్ ఫుల్ ఫోకస్ ఉంటుందని. బట్ అదర్వైజ్ ఎఫెక్టివ్గానే వరంగల్ ఈస్ట్లో వర్క్ అనేది జరుగుతోంది. దెన్ వర్ధన్నపేట్ కాన్స్టిట్యుయెన్సీకి వరంగల్ ఆర్డీఓ గారు ఈఆర్ఓ లాగా వ్యవహరిస్తారు. సో ఇప్పుడు ఇందాక అడిషనల్ కలెక్టర్ గారు మాట్లాడిన దాంట్లో ఏవైతే